హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిల్లీ శాంతి. ఈరోజు నేను ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నానండి నా స్టైల్లో. ముందుగా దిల్లీ షార్ట్ వీడియో కూడా చేసింది కదండి, అందులో వాళ్ళు లాంగ్ వీడియో కూడా అడిగారు. సో అందుకని లాంగ్ వీడియో చేస్తున్నానండి. దీని ప్రాసెస్ కూడా మీకు చూపించేస్తాను. నేను ఇక్కడ కేజీ ఫ్రాన్స్ తీసుకున్నానండి. దానిపైన ఉన్న సన్నటిది తీగలాగా ఉంటుంది కదండి బ్లాక్ కలర్లో, అది మొత్తం కూడా తీసేసుకోవాలండి. అలానే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని శుభ్రంగా జిడ్డు మొత్తం పోయే వరకు కూడా వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి. దీన్ని వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ స్పైసీ కోసం 3 మిర్చి, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నానండి. వీటిని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుని ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్లో వీటిని మొత్తం కూడా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులో మనం రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. అలానే 2 స్పూన్ కారం వేసుకోవాలి. అలానే 1 స్పూన్ గరం మసాలా తీసుకుంటున్నానండి. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసానండి. ఇది మొత్తం కూడా కలిసేలాగా మ్యారినేట్ చేసుకుని మూత పెట్టేసుకోవాలండి. పెట్టుకుని 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టేసుకుని తర్వాత మనం రైస్ని ఇక్కడ 1 కేజీ తీసుకున్నానండి, బాస్మతి రైస్. అది నేను 1 కేజీ కూడా వేయడం లేదు, జస్ట్ 1 గ్లాస్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ మీద ఒక గుప్పుడు ఎక్స్ట్రా అయితే తీసుకున్నానండి. అలానే బిర్యానీ సరుకులండి. ఈ మొత్తం కూడా మనం రెడీ పెట్టుకొని పాన్లో ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, లేకపోతే ఆయిల్ అనే యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఈ బిర్యానీ సరుకులు మొత్తం కూడా ఇందులో వేసేసి నేను ఇక్కడ 1 ఆనియన్ తీసుకున్నాను. ఈ విధంగా చాప్ చేసుకుని జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని వేయించుకోవాలండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇక్కడ నేను 1 టమాటా తీసుకున్నానండి. ఇది కూడా ఒకసారి తిప్పుకొని దగ్గరగా మగ్గిన తర్వాత ఇలాచి ఒక 3 తీసుకున్నానండి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. అది వేసిన తర్వాత నేను ముందుగా రెడీ పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా డీప్లోంచి బయటికి తీసేసానండి. చాలా పర్ఫెక్ట్గా చక్కగా ఉన్నాయి. ఇది కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి గరిటెతో మొత్తం అంతా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత జస్ట్ 1 మినిట్ అయితే మూత పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా మనం రైస్ని నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి, ఆ 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని అందులో నేను ఫ్లేవర్ కోసం అని చెప్పేసి కొద్దిగా ఒక గుప్పెడు పుదీనా కూడా తీసుకున్నానండి. అలానే ముందుగా మనం ఫ్రాన్స్లో సాల్ట్ కలుపుకున్నాం కదండి, రైస్ వేసిన తర్వాత కూడా మనం టేస్ట్ చూసి మళ్ళీ కొద్దిగా సాల్ట్ కలుపుకోండి. సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటేనే బిర్యానీ టేస్టీగా ఉంటుందండి. పుదీనా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని అలానే కొద్దిసేపు ఉంచిన తర్వాత మూత తీసేయండి. మన బిర్యానీ అయితే చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఫైనల్గా లెమన్ ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసుకున్నామంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు నేను చేసినట్టుగా ట్రై చేయండి. చూసారా, స్మెల్ అయితే మామూలుగా లేదండి, సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలామంది వీకెండ్ వస్తే చాలు రెస్టారెంట్లకు పరిగెడతారు. ఎందుకండి, చక్కగా ఇంట్లోనే చేసుకుంటే ఇంటిల్లిపాది హ్యాపీగా తినొచ్చు, హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. మరి ఇంత మంచి రెసిపీ చెప్పాను కదా, నాకు ఒక కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.